నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఒక మెథడ్ ఫాలో అవ్వడం వల్ల అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది, ధన ప్రాప్తి వస్తుంది, వాళ్ళు కోరుకున్న జాబ్ వస్తుంది. ఇలాంటివి కొన్ని విన్నాను. అంటే ఏంటి ఆ మెథడ్? మీరు ఏం ఫాలో అవుతున్నారు, ఏం ఫాలో అయ్యేటట్టు చేస్తున్నారు? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ఇక్కడ నుంచి ఏం చేస్తామండి, ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలంటే ఎలాంటి మెథడ్స్ కావాలో అలాంటి మెథడ్స్ అన్నీ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నామండి. సో మా పార్టిసిపేషన్కి కొంతమందికి రిజల్ట్స్ వచ్చినాయి. సో అలాంటి ఒక మెథడ్ని ఈరోజు అందరికి షేర్ చేయబోతున్నాను. సో చూద్దామా మేడం? థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనం మెథడ్ చూసినట్టే దీన్ని ఏమంటారంటే 555 మెథడ్ అంటారు. ఏం మెథడ్ మేడం? 555 మెథడ్. అక్కడ ఏముంది? కీ చైన్ ఉందా, సీక్రెట్ లాక్ ఓపెన్ అవుతుంది 555 మెథడ్ ద్వారా. బట్ అందరు చేస్తారు, బట్ ప్రాపర్గా చేయాలి. లాస్ట్ వరకు అయితే ఎవరైతే చూస్తుంటారో కరెక్ట్ ప్రొసీజర్ తెలియాలి మేడం. చాలా మందికి రాంగ్ వేలో చేస్తుంటారు. ఆ రాంగ్ వేలో చేస్తే రాంగ్ రిజల్ట్స్ వస్తాయి, రైట్ వేలో చేస్తే రైట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈ 555 ఉపయోగించుకొని ఎంతమంది మనీని సంపాదిద్దాం అనుకున్నారో అందరూ కామెంట్ సెక్షన్లో మనీ మనీ మనీ, ఎవరికైతే మనీ కావాలనుకున్నా కూడా మనీ అని టైప్ చేయండి. ఎందుకంటే ఎవరైతే లాస్ట్ ఫీడ్బ్యాక్ నాకు ఏమొచ్చిందంటే ఒకళ్ళు మనీ మనీ టైప్ చేశారండి. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళకి ఎక్కడి నుంచో స్టక్ అయిపోయిన అమౌంట్ రావడం జరిగింది. సో ఏంటి సార్ మనీకి అంత పవర్ ఉందంటే, అవునండి, మనీ శక్తి అండి, హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ అండి. దాని గురించి పాజిటివ్గా అన్నా పాజిటివ్గా విన్నా మనం భావించిన మనీ వస్తుంది మేడం. చాలా మంది కంప్లైనింగ్ చేస్తుంటారు, వీడు సరిగ్గా లేదు, అందరూ కంప్లైనింగ్ చేస్తారు. సరిగ్గా అలాంటి కంప్లైంట్ నేచర్ పక్కన పెట్టి ప్రతి ఒక్కరిలో కూడా పాజిటివ్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే వాట్ యూ వాంట్ కాదు, వాట్ యూ ఆర్. అంటే నీ లోపల పాజిటివ్ వైబ్స్ ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నీ ఎప్పుడు కంప్లైనింగ్, వీడు సరిగ్గా లేడు, వాడు సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు అనుకుంటే ఆ జీవితం అంతే. ఎవరు ఎట్లా ఉన్నా ఫస్ట్ యాక్సెప్ట్ అవ్వండి. ఫస్ట్ నిన్ను యాక్సెప్ట్ చేయండి. నీకు నచ్చలేదు వదిలే, ఎందుకు? దానికి ఆ మైండ్ సెట్ వల్ల అలా అక్కడే స్ట్రక్ అయిపోతారు. అయితే ఒక సూపర్ మెథడ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. ఇంకా చాలా ఉన్నాయి మేడం, అవన్నీ క్లాస్లో డిస్కస్ చేస్తాం. చేసుకోవడం కాదు, ప్రాక్టీస్ చేస్తాం అవన్నీ. బట్ సింపుల్గా కొన్ని మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ ఏంటంటే 555 మెథడ్. ఇక్కడ 555 మెథడ్ చూసినట్టు ఏముంది మేడం? మొత్తం 5 కోరికలో స్పష్టత ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మీకు ఏం కావాలో ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఒక 1 మంత్కి నువ్వు ఎంత సంపాదిద్దాం అనుకున్నా ఫస్ట్ క్లారిటీ లోపల ఉండాలి. అయితే నేనేమంటానంటే ఫస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నువ్వు డిసైడ్ అయితే ఎక్కడికి తీసుకెళ్లాలో నేను డిసైడ్ అవుతా. ఫస్ట్ ఒక పైలట్ ఉన్నాడు మేడం, ఓకే, అసలు ఎక్కడికి వెళ్ళాలో క్లారిటీ తెలిసినప్పుడే తీసుకెళ్తారా. ఒక బస్ డ్రైవర్ ఎవరైనా సరే డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్నారు మేడం, వెనక వాళ్ళు చెప్పాలి క్లారిటీ, ఇక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం అక్కడికి వెళ్తాం కదా. సో ఆ విధంగా ఫస్ట్ కోరికలో స్పష్టత అనేది ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. అంటే నీకేం కావాలో నువ్వు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రావాలి. సో ఇక్కడ మీరు 555 చూస్తాం కానీ 5 అనగా మనకి ఏం గుర్తుకొస్తాం మేడం? పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పంచభూతాలు మనకు సపోర్ట్ చేస్తుంటాయి 555 మెథడ్స్ అప్లై చేసేటప్పుడు. అండ్ ఇంకొకటి, కోరికలో స్పష్టత ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. అండ్ 5 రోజులు వరుసగా 55 సార్లు రాయాలి. నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను అఫర్మేషన్ రూపంలో ఎన్ని రోజులు రాయాలి మేడం? 5 రోజులు 55 సార్లు రాయాలి. ఆ రాస్తున్నంత సేపు జాయ్ఫుల్ గా రాయాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో 55 కంప్లీట్ చేయమన్నారు కాబట్టి అలా రాసుకుంటూ పోతే అది కదరదు. చాలా మంది చూస్తున్నాను మేడం, అలా రాయడం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ రావడం లేదు. సో రాసేటప్పుడు పూర్తి శ్రద్ధతో రాయాలి. ఆల్రెడీ జరుగుతుంది, ఒక విశ్వాసం ఉండాలి, నీ యందు విశ్వాసం ఉండాలి, అండ్ యూనివర్స్ యందు విశ్వాసం ఉండాలి. ఎక్కడైతే విశ్వాసం లేనప్పుడు అది రాదు. అండ్ రాసేటప్పుడు కూడా ఆల్రెడీ జరిగింది అని రాయాలి. అంటే కోరికను ఎప్పుడు కూడా నాకు కావాలి కావాలి అంటే అది ఇంకా నీ దగ్గర లేదు కదా, జరగలేదు కదా, జరగనప్పుడే కదా నువ్వు కావాలని కోరుకుంటావు. సో కావాలి కావాలి అనేది భవిష్యత్తులో సృష్టించి యద్భావం తద్భవతి, ఇంకా అతనికి కావాలని రాదు. మన సబ్జెక్ట్లో ఇంకోటి, నాకు లేదు, నా దగ్గర రాదు, కాలేదు అనుకునే అప్పుడు డిప్రెషన్ వస్తుంది. కావాలి అన్నప్పుడు యాంగ్జైటీ వస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీ ఎవరైతే పక్కకు పెట్టి ఎవరైతే మైండ్ఫుల్నెస్తో ఎనర్జెటిక్ ఉంటారో వాళ్ళకే వస్తుంది మేడం లా ఆఫ్ అట్రాక్షన్ రిజల్ట్స్. సో అలా ఎలా ఉండాలి? హైయెస్ట్ ఎనర్జీగా ఉండాలి మేడం. మామూలుగా ఉంటే మామూలు రిజల్ట్స్ వస్తాయి, హై ఎనర్జీ ఉంటే హై రిజల్ట్స్ వస్తాయి. సో అందుకోసమే హై ఎనర్జీగా మన రిజల్ట్స్ కావాలంటే మాత్రం మన మైండ్ సెట్ చాలా ప్రాపర్గా పెట్టుకోవాలి. అండ్ 5 రోజులు చేయాలి. కొంతమంది సార్ నేను 2 రోజులు చేశాను, మధ్యలో నేను ఊరికి వెళ్ళాను, అప్పుడు ఏమంటారు, మళ్ళీ ఊరికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 5 రోజులు ఎక్కడ స్కిప్ అవ్వదు, కంటిన్యూగా 5 డేస్ 55 టైమ్స్ నీ కోరిక ఆల్రెడీ జరిగినందుకు, తీరినందుకు స్పష్టంగా యూనివర్స్కు తెలియజేయాలి. అండ్ రాస్తూ ఊహించాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రాసేసుకుంటూ టీవీ చూస్తుంటారు, రాసేసుకుంటూ ఫోన్లో మాట్లాడుతుంటారు, రాసేసుకుంటూ ఎవరితోనో ఏదో ఆలోచిస్తుంటారు. అలా చేస్తే రిజల్ట్స్ ఎందుకు వస్తాయండి? ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది తెలియట్లేదండి. మైండ్ను కంట్రోల్ తెచ్చుకున్న తర్వాతే పని చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. మనసును ఆదరణ తెచ్చుకోకుండానే ట్రై చేస్తుంటారు. అందుకోసమే మైండ్ని ఎలా ఫాస్ట్గా ఆదరణ తెచ్చుకొని మన ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయి కదా, డెమో తర్వాత అందులో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం.
ముందు మనసును స్వాధీనం తెచ్చుకునే నువ్వు ఏ టెక్నిక్ అయినా చెయ్యి, అది వర్కౌట్ అవుతుంది. కానీ మనసు ఏమో సరిగ్గా అదేదో ఉండదు, ఏదేదో చేసుకుంటారు. ఎట్లా వస్తాయండి రిజల్ట్స్ రావాలంటే ఒక సిస్టమ్ ఉండాలి, గురువు ఉండాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉండాలి, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. ముందుగా నువ్వు బాగుపడాలన్న ఆలోచన నీకుండాలి. ఎస్, ఎగ్జాక్ట్. అలా ఉంటేనే సక్సెస్ అవుతారు మేడం. ఆ రాస్తూ ఊహించాలి, భావోద్వేగంతో అనుభవించాలి. చాలా మంది అందరికీ ఎమోషన్ ఉండదు. అలా ఆల్రెడీ ఏదో రాసేసాము అయిపోయిందన్నట్టు. అందులో ఎమోషన్ ఎలా ఉండాలంటే ఆల్రెడీ జరిగిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఏం చేస్తావు. నీకు సపోజ్ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్కు రాస్తున్నాడు, నాకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్ మోర్ దెన్ 50,000 రూపీస్ పర్ మంత్ వచ్చి నేను హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత రాసే అఫర్మేషన్. కానీ అందులో మీ పేరెంట్స్ని యాడ్ చేయాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయాలి. నీ సక్సెస్ ఎవరైతే చూస్తారో, నీ సక్సెస్ ఎవరైతే చూసినప్పుడు ఎవరి కళల్లో ఆనందం వస్తుందో ఆ కళలో ఆనందాన్ని నువ్వు చూసినప్పుడు, నీ కళల్లో ఆనంద బాష్పాలు రిలీజ్ అయినప్పుడు, అలాంటప్పుడు అలాంటి భావోద్వేగంతో నువ్వు రాసినప్పుడు నీ కోరిక నెరవేరుతుంది. అంటే ఎమోషన్స్ దే ఆర్ మిస్సింగ్, ద క్లారిటీ ఈజ్ మిస్సింగ్. అండ్ దాంతోపాటు విశ్వాసంతో వదిలేయాలి. 5 రోజులు రాశాను, 2 చాయిసెస్ ఉంటాయి, ఒకటి జరగవచ్చు, జరగవచ్చు. జరిగిపోతే విశ్వాసంతో సరెండర్ చేయాలి. యూనివర్స్ ఖచ్చితంగా జరుగుతుంది అని వదిలేయాలి అంతే. ఇంకా నాకు జరగలేదు కదా, ఎప్పుడు జరుగుతుంది, ఇది 5x55 వేస్ట్. అలా కాదు, నువ్వు రాసావు కదా, విత్తనం వేసావు, ఫ్రూట్ అయితే రాదు కదా, వెంటనే రాదు కదా, అది ఫ్రూట్ అయితే వస్తుంది కదా. నువ్వు సరెండర్ టు ద యూనివర్స్ పైన విశ్వాసంతో దాన్ని వదిలేయాలి. సార్ దాన్ని 5 రోజులు వస్తే కొంతమందికి మా క్లాస్లో నేను చేయడం వల్ల చెప్పడం వల్ల 2 రోజులకే మేనిఫెస్టేషన్ అయింది. నేనేమంటానంటే నువ్వు అనుకున్నావు కదా, రా 5 రోజులు. మొన్న ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది, మేడం నాకు హస్బెండ్కి జాబ్ లేదండి, మాకు ఇల్లు సార్లు ఇష్యూ అవుతుంది అన్నాడు. రాయమని సంకల్పం చెప్పాను అంతే, నా ఫోన్ పెట్టేశాను, సార్ మా హస్బెండ్కి జాబ్ వచ్చింది సార్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మన సంకల్పం చెప్పుకున్నా కూడా ఇమ్మీడియట్ అక్కడ పాజిటివ్. నేను ఏమన్నా అనుకున్నావు కదమ్మా రాయమని చెప్పేస్తాను. ఎందుకంటే ఒకవేళ 2 డేస్లో జరిగినా కూడా 5 డేస్ రాయండి. ఒకవేళ అయితే హ్యాపీ, రాకుండా కూడా ఏంటి అది యూనివర్స్కు సరెండర్ చేయాలి. 5 డేస్ తర్వాత మీరు ఏదైతే రాసుకున్నారో అది పేపర్లన్నీ కూడా మీరు పంచభూతాలకు ఇచ్చేసేయండి. పంచభూతాలు ఏంటంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఫస్ట్ ఆ పేపర్ తీసి కాల్ చేయండి. కాల్ చేస్తే ఏమవుతుంది మేడం, అగ్ని వచ్చేస్తుంటుంది, వాయువులో గడుస్తుంది, స్పేస్లోకి వెళ్ళిపోతుంది. ఆ యాష్ ఉంటుంది కదా, యాష్ తీసుకొచ్చేసేలో వాటర్ పోయండి యాష్లో. సో మొక్కలకి వేసేసేయండి. అంటే పంచభూతాలకు సమర్పించాలి. ఇంకా చాలా ఉంటాయండి ప్రాక్ క్లాసెస్లో చెప్పాలంటే. రిజల్ట్స్ ఎలా ఫాస్ట్గా అచీవ్ చేయాలో మేము నేర్పిస్తామండి క్లాసెస్లో. ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయంటున్నారు. సో అంటే మనం కొన్ని చూసాం కూడా, కొన్ని టెస్టిమోనియల్స్ కూడా చూసాము. మీ దగ్గర చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ ఉంటాయని, మీ దగ్గర క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఏంటి ప్రాసెస్? ప్రతి ఒక్కరికి నేను ఏంటంటే మేడం, ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి ఇవ్వాలి. సో సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం చేయాలి. అందులో ఫస్ట్ నేను తెలుగు స్టేట్స్ని ఎంచుకున్నాను, తర్వాత వేరే అబ్రాడ్ ఉంటాయి, చాలా ఉన్నాయి మేడం. నా యొక్క విజన్ చాలా పెద్దది యాక్చువల్గా. సో ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. సో దానికోసం ఏంటంటే ఫ్రీ డెమో అందిస్తున్నాను మేడం. చాలామంది అయితే పేమెంట్ తీసుకుంటారు, బట్ నేను ఫస్ట్ అయితే ఫ్రీ డెమో. అసలు మీకు నేను నచ్చాలి అంటే నా సబ్జెక్ట్ మీకు నచ్చితేనే రమ్మని చెప్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఇవ్వడం నాకు ఇష్టం మేడం. ఫస్ట్ వాళ్ళకి నచ్చిందా జాయిన్ అవుతారు. అందుకోసమే ఫ్రీ డెమో క్లాస్ కోసం ఏంటంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవుతారు, లేదా ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది. అక్కడ అందులో మీరు వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఇంట్లో ఉంటూ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్లో క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్కి ఇంకా మీరు నచ్చితే మెయిన్ క్లాసెస్ ఏదైతే 6 డేస్ ఉన్నాయో ఎవ్రీడే ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయండి. హరిత గారు, థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం, గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు. చాలా ప్రయత్నం వచ్చింది. నిజంగా మేము ఇచ్చేది చాలా 10 పైసలు 5 పైసలతో లెక్క. మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక క్వశ్చన్ ఆన్సర్కే మేము 1 కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే. అత్యవసరమైన మనీ పే చేస్తున్నాం మేము సార్. నాకు కావాల్సింది మనీ కాదు మేడం, ఓకే, మీ టైం, ఓకే, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.